ఈ రోజు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. అలానే ఫస్ట్గా మన వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా ఓటింగ్లో ఎవరై ప్లేస్లో ఉన్నారనేది చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో అయితే తనూజ అయితే ఉండడం జరుగుతుంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత ప్లేస్లో చూస్తే మాత్రం సంజనా గారు అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఆ నెక్స్ట్ ప్లేస్లో చూస్తే మాత్రం డిమాండ్ పవన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం నేను యూట్యూబ్ పోల్స్లో అన్నీ కూడా కలిపి చెప్తున్నాను అనమాట. తర్వాత ప్లేస్లో చూస్తే రీతు చౌదరి, ఇంకా తర్వాత రాము అయితే ఉండడం జరుగుతుంది. గౌరవ్, అలానే ఇంకా ఇక్కడ చూస్తే మాధురి గారు ఇక్కడ ఇలాగైతే ఉన్నారనమాట ఓటింగ్ లో ప్లేసెస్. లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు ఓటింగ్ అయితే అసలు మిస్ చేసుకోకండి. మిస్డ్ కాల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా అలానే హౌస్ లో అయితే మాత్రం కొత్త కెప్టెన్ కూడా ఒకళ్ళు అయ్యారనమాట. ఎవరంటే దివ్య నిఖిత అయితే కొత్త కెప్టెన్ గా అయితే రావడం జరిగింది అనమాట. చూస్తే మాత్రం ఇక్కడ భరణి గారు అయితే పర్మనెంట్ హౌస్ మేట్ గా అయితే ఉండిపోయారు. ఇక ఆయనకి ఓటింగ్ అనేది ఈ రోజు అయితే రివీల్ అయితే చేయబోతున్నారు. అది మనకి ప్రోమో కూడా వస్తుంది అనమాట. ఈ ప్రోమోలో ఎవరు ఎంత ఓటింగ్ చేశారు ఏంటి అనేది చూపించబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఓవరాల్గా చూస్తే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ దమ్ము శ్రీజాని కూడా ఉంచితే బాగుండేదని నాకైతే అనిపించింది. ఇంకా ఫైనల్కి వచ్చేసింది, ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది అది కూడా నామినేషన్స్లోకి వచ్చాక క్లియర్గా తెలిసిపోయేది. ఇంకా అదంతా కూడా మనకి అర్థమైపోయేది. బర్నీ గారిని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీ. ఇక దమ్ము శ్రీజాని ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది నిజంగా చాలా సాడ్ న్యూస్ అనమాట. నాకైతే మాత్రం ఇద్దరిని ఉంచితే బాగుండేదని నాకైతే అనిపించింది. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి జరుగుతున్నాయి అనేది మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.